ఈరోజు కోట్పల్లి మండలము కేంద్రంలో మనము భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకున్నాము. సో ఈ సందర్భంగా కోట్పల్లిలోని మండల నాయకులు, సీనియర్ నాయకులు, తర్వాత కోట్పల్లి మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన బూత్ అధ్యక్షులు మీ అందరికీ కూడా మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే పార్టీ 45 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు యవ్వన దశలో ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ అయితే 100 సంవత్సరాలు తీసుకొని ఇంకా కొంచెం మిడి వయసులో ఉంది. సో ఆ రకంగా కాంగ్రెస్తో పోలిస్తే మన పార్టీ ఇంకా యవ్వన దశలో ఉంది. మనలోనే ఉత్సాహం ఉంది, మనలోనే శక్తి ఉంది. కాంగ్రెస్ పార్టీకి మనకు తేడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలము స్వార్థ రాజకీయాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం రాజకీయాలు చేస్తుంది, ప్రజల కోసం రాజకీయాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ త్యాగం అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేశం ముందు తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తి అనే సిద్ధాంతాన్ని నమ్మింది. కాబట్టి అయినా కూడా మనం ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారానికి దూరంగా ఎందుకున్నామన్న విషయాన్ని మనం ఈరోజు అందరం కూడా ఆలోచించాలి. ప్రజలు మన వైపు చూస్తున్నారు, ప్రజలు ఒక మార్పును చూస్తున్నారు. ఆల్రెడీ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పు భారం పైన ఈరోజు రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామాల్లో పాలన కుంటుపడింది. గ్రామాల్లో చెత్త బండ్లకి డీజిల్ పోసే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వట్లేదు. తర్వాత వీధి లైట్లు పోతే కూడా లైట్లు వేయించే పరిస్థితి లేదు. సో వీధి లైట్ల కాడ నుంచి, సీసీ రోడ్ల కాడ నుంచి, చెత్త బండ్ల జీతాల కాడ నుంచి, తర్వాత ఉద్యానవనాలు కావచ్చు, లేకపోతే శ్మశాన వాటికలు కావచ్చు, వీటన్ని నిర్వహణ కేవలము సెంట్రల్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు ఇచ్చే నిధులతోనే పాలన నడుస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున జెడ్పీటీసీలను గెలుచుకోబోతుంది. వికారాబాద్ జిల్లా సమావేశంలో మొన్న 4వ తారీఖు జరిగిన జిల్లా సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈసారి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎప్పటి నుంచో జిల్లా చైర్మన్ పదవికి ఖర్చు పేసి కబ్జా పెట్టినటువంటి కొన్ని రాజకీయ పక్షాల యొక్క కబంధాస్తాల నుంచి మనము జిల్లా చైర్మన్ని మనం విడిపించాలి. జిల్లా చైర్మన్ పదవిని మన భారతీయ జనతా పార్టీ నాయకులు అధిష్ఠించే విధంగా మనం అందరం కూడా కష్టపడాలి. ముందు దీంట్లో కోట్పల్లి మండలం ముందుండాలి. ఎందుకంటే మీ మండలంలో చాలా ఐక్యత ఉంది, చాలా మంది నాయకులు ఉన్నారు. ఎంతోమంది సీనియర్ నాయకులు గత 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం త్యాగాలు చేశారు. గ్రామంలో ఆల్రెడీ మన కార్యకర్తలు ఉన్నారు, ఈ భావజాలంతో ఉన్నారు. కాబట్టి మనం కావాల్సింది ఏంటంటే పనిలో దిగడం, సంఘటితం కావడము, కార్యాచరణ చేయడము, రోజు మనం కలుస్తూ ఉండాలి. ఏదో రూపంగా గ్రామంలో కానీ లేదా మండల స్థాయిలో కానీ కార్యకర్తలు, నాయకులు కలుస్తూ ఉండి యోజన చేస్తూ ఉంటే ఇది పని చాలా సులభం అవుతుంది. మన పార్టీ సిద్ధాంతం కూడా ఏంటంటే సంఘటనలోనే శక్తి ఉంది. సంఘటన ఎలా జరుగుతుంది? మనం కలవాలి. అందరం మంచోళ్ళం కావచ్చు, అందరం పని చేయాలని ఉద్దేశం ఉండొచ్చు, కానీ ఎవరింట్లో వాళ్ళు ఉంటే పని జరగదు. కాబట్టి మనం కలవాలి. ఇది ఏదైతే నరేంద్ర మోడీ గారు మన పైన గురుతర బాధ్యతను పెట్టారో దాన్ని మనం ముందు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా జీవితాన్ని త్యాగం చేసి దేశం కోసం, ధర్మం కోసము ఆయన కష్టపడతా ఉన్నారు. మరి మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది, తర్వాత దేశమంతా కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మరి మన రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలంటే స్థానిక సంస్థల్లో మనం పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వీటిలో బలంగా మనం ముందుకెళ్ళాలి. ప్రజలు మన వైపే చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గత సంవత్సరంలో పూర్తిగా విఫలమైంది. ఎలాంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. అంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే వీళ్ళు కేవలం మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఆ విశ్వాసానికి వచ్చారు. కాబట్టి ఈ తీర్పు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో ప్రభుత్వం పైన వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశంతో, కోపంతో మనం ఉన్నారు. ఏ గ్రామం లేకపోయినా మన కండవా చూడట్లేదు. వీళ్ళు బీజేపీ వల్ల, టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ చూడట్లేదు. ప్రతి రాజకీయాన్ని పట్టుకొని నువ్వు ఈ 6 గ్యారెంటీలు ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి వాళ్ళు కోపంగా అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఎంత కోపం ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మనము మంచి సమయం. ఇది మన పనిని ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇది ఇంతకంటే మంచి అవకాశం మనకు దొరకదు. ఇంకొకటి ఏంటంటే మనకు ఈరోజు 7వ తారీఖు, తర్వాత 8, 9, 10 ఇంకా 3 రోజులలో మనకి ఇంకా ఈ జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ని ఇంకా గ్రామస్థాయిలో తీసుకెళ్ళడానికి పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి మనము గాంవ్ చలో అభియాన్ ఉంది. నెక్స్ట్ మీరందరూ కూడా కార్యక్రమం చేయాలి. ప్రతి మండల నాయకుడు
మండలిలో దాదాపు 30 నుంచి 50 దాకా పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామంలోకి వెళ్ళి 8 గంటలు అంటే ఉదయం 9 నుంచి సాయంత్రము దాదాపు 7 గంటల వరకు గ్రామంలోనే ఉండి ఆ గ్రామంలో స్వచ్ఛ భారత్ అంటే ఒక స్కూల్ని శుభ్రం చేయడం కానీ, లేదంటే ఒక పాఠశాలని తర్వాత ఒక టెంపుల్ని కానీ శుభ్రం చేయడం కానీ, తర్వాత ఆ రోజు మధ్యాహ్నము అదే గ్రామంలో ఉంటూ మనం దళిత సమాజం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇళ్లలో భోజనం చేయడము, తర్వాత సన్న బియ్యం ఏదైతే ఈరోజు మోడీ గారు ప్రవేశపెట్టారో ఆ సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా మనము ఆ రోజు 8 గంటల్లో మనం అది కూడా చేయాలి. తర్వాత రచ్చబండ నిర్వహించాలి. సాయంకాలం పూట అందరూ 5-6 గంటల సమయంలో అందరూ కూడా ఆ గ్రామంలో ఉండే మన బూత్ కార్యకర్తల్ని, తర్వాత ఎవరైతే సభ్యత్వం చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ప్రోగు చేసి మనము ఆ రోజు రచ్చబండ నిర్వహించాలి. తర్వాత 7 o'clock వరకు ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం రాసుకొని ఒక తీర్మానం చేసి ప్రజలందరితో కూడా మనం చర్చించి తర్వాత జిల్లా పార్టీకి తర్వాత రాష్ట్ర పార్టీకి మనం అందించాలి. తర్వాత 13, 14 అంబేద్కర్ దినోత్సవం వస్తుంది. 13 రోజు మనము అన్ని అంబేద్కర్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మనము ఎస్సీ సామాజిక వర్గాన్ని అంతా కదిలించి అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేయడము, అక్కడ దీపాలు పెట్టి అలంకరణ చేయడము. తర్వాత 14వ తారీఖు రోజు ఆయన జన్మదినం రోజు రాజ్యాంగం, ఆయన ఏదైతే భారతదేశానికి ఒక రత్నం, ఆయన భారత రత్నం. సో ఆయన రత్నం లాంటి మనిషి, ఆయన ఏమి ఇచ్చాడు భారతదేశానికి అంటే ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. సో ఆ రాజ్యాంగం యొక్క ప్రాచుర్యం మనం ఆ రోజు చర్చించాలి. ప్రజల అంబేద్కర్ అనే ఒక వ్యక్తి కేవలం ఒక విగ్రహం కాదు, అతను ఒక మనిషి కాదు, ఆయన ఒక ఆదర్శం. ఆయన యొక్క ఆదర్శాన్ని, ఆయన యొక్క ఆలోచనలని మనము ప్రజలకు తీసుకెళ్ళాలి. సో ఆ రోజు రాజ్యాంగం యొక్క గౌరవ దివస్ లాగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనము ఆ రోజు కార్యాచరణ చేయాలి. తర్వాత 14వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ప్రజల్లో రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం విలువలు ఏంటి, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది, ఎన్నిసార్లు అంబేద్కర్ని అవమానించింది అనే విషయాలు మనము కూలంకుషంగా ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా కార్యాచరణ ఉంది. ఇదంతా కూడా మీరందరూ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది మీ గురుతర బాధ్యత. కేవలము ఒక వ్యక్తి మండలాధ్యక్షుడు లేకపోతే 2-3 చేసే పని కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఈ 10 రోజులు అనే టైంలో మీరు ఎలాంటి యాత్రలు, తీర్థయాత్రలు అలాంటివి పెట్టుకోవద్దు. మీకు దయచేసి నమస్కరించి చెప్తున్నాను నేను. ఎందుకంటే మన హిందువుల్లో ఏ నెల చూసినా కూడా కార్యకర్తలు చాలాసార్లు తిరుపతి పోతారు, తిరుపతి పోయి వచ్చినాక మళ్ళీ శ్రీశైలం పోతారు, శ్రీశైలం తర్వాత మళ్ళీ ఇంకా ఇది కాదు. మనం ధర్మం కోసం మన మోడీ గారు ఒకటే చెప్పారు, దేశ ధర్మం అంటే ఎవరు, మనకు ప్రజలే. మన పూజ ఎవరికి చేయాలి, మనము మన ప్రజలకే చేయాలి, మనకు వేరే పూజ ఏం లేదు. వివేకానంద స్వామి అన్నాడు, ఇంకా వచ్చే 100 సంవత్సరాల్లో మీరు అన్ని దేవతలను మర్చిపోండి, కేవలమే భారతదేశమే, భారత మాతనే మీ దైవం. కాబట్టి భారత మాత అంటే ఎవరు, మన గ్రామాల్లో ఉండే ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు, వీటన్నిటిపైన మనం దృష్టి పెట్టాలి. దయచేసి సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా పార్టీని ఈ దశగా మనము తీసుకెళ్లాలా. మనము ఎక్కువ టెంపుల్ చుట్టూ గ్యాదర్ అయ్యి లేకపోతే ఇంకో చోట కార్యక్రమాలు, దావతులు కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోవాలి, ప్రజల యొక్క ఆర్తిని మనము గుర్తించాలి, దాన్ని పరిష్కరించే దిశగా అక్కడ వీలైతే మన చేతిలో ఉంటే మనం పరిష్కరించాలి, లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కూడా ఎన్నో సమస్యలు మనం వారి దృష్టి తీసుకెళ్తే పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి గట్టిగా కొట్లాడాలి. మన ఎంపీ గారు ఉన్నారు, ఒకవేళ ఇక్కడ అధికారులు పనిచేయకపోతే గట్టిగా ఎంపీ గారు వెంటనే ఫోన్ చేసి వాళ్ళు నిలదీస్తారు. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని కూడా మనం వాడుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు చాలా చక్కగా జయప్రదంగా చేశారు. సో మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ మళ్ళీ మనం ముందు కార్యాచరణ ఏదనేది మళ్ళీ కూడా మనం చర్చించుకుందాం. అందరికీ ధన్యవాదాలు.